నవమాసాలు పూర్తిగా నిండి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి గర్భిణి కోరుకుంటుంది. కానీ ప్రీటర్మ్ లేబర్ అంటే గడువు ముగియక ముందే నొప్పులు రావడం లేదంటే అత్యవసర మెడికల్ హెల్ప్ అవసరమయ్యే కండిషన్స్ రావడం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. అందుకే కేవలం గర్భిణీ మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రీటర్మ్ లేబర్ లక్షణాలను తెలుసుకోవడం తప్పనిసరి. మూడవ ట్రైమెస్టర్లోకి అడుగిడిన తరువాత అంతా సవ్యంగా నడుస్తున్నా కూడా ప్రీటర్మ్ లేబర్ గురించి అవగాహన కలిగి ఉండడం ప్రతి గర్భిణీకి తప్పనిసరి. ఎందువల్లంటే ఈ స్థాయిలో కనుక దురదృష్టవశాత్తు అనుకోని కారణాల వల్ల ప్రీటర్మ్ లేబర్ మొదలైనా కూడా అవగాహన కలిగి ఉంటే వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు. ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా కాన్పు రావటం. అంటే నెలలు నిండటం అంటే మా లెక్క ప్రకారం 37 వీక్స్ని టర్మ్ అంటాం. 37 వారాల కంటే ముందు గనక కాన్పు వచ్చినట్లయితే దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం. 28 వారాల్లో ముందు డెలివరీ అయితే ఇంత మునుపు అబార్షన్ అనేవాడు. ఇప్పుడు 28 వారాల కంటే ముందు ఉన్న పిల్లలు కూడా పుట్టిన తర్వాత మంచి న్యూనేటల్ కేర్ ఉన్నట్లయితే ఈ పిల్లలు కూడా సర్వైవ్ అవుతున్నారు. కొన్ని సెంటర్స్లో మాత్రమే, అంటే మన దేశంలో 3-4 సెంటర్ల కంటే ఎక్కువ లేవు, 24 వారాలకు పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని బేబీ సర్వైవ్ అయ్యేటట్టు కనీసం ఒక 50-60% ఛాన్స్ వచ్చేటట్టు చేయడానికి 3-4 సెంటర్స్ కంటే లేవు. కాబట్టి 28 వారాలు దాటిన తర్వాతే వయబిలిటీ అని మనం నిర్ధారిస్తున్నాం. 28 వారాల కంటే ముందు 26, 25 వారాలు, 27 వారాలు పిల్లలకి చాలా మంచి సెంటర్లో ఉంటే గానీ వాళ్ళకి బతికే అవకాశము, ఎటువంటి మార్బిడిటీ లేకుండా అంటే లాంగ్ టర్మ్గా అవకరాలు ఏమీ లేకుండా ఉండటానికి అవకాశం చాలా తక్కువ అన్నమాట. ఈ ప్రీటర్మ్ లేబర్ని ఇప్పుడు 28 వారాల నుంచి మనం ఎంత డిలే చేస్తే, 24 వారాల నుంచి కూడా ఎంత డిలే చేయగలిగితే, ప్రతిరోజు గర్భంలో శిశువు ఎక్కువ ఉన్నట్లయితే NICU అంటే తర్వాత డెలివరీ అయిన తర్వాత న్యూనేటల్ కేర్ని అంత మనం దానికి 2 తగ్గించవచ్చు. అంటే ఒక రోజు ఎక్కువ కడుపులో బిడ్డ ఉంటే 2 రోజులు NICUని మనం తగ్గించవచ్చు. సో అందుకని మనం ఎంత డిలే చేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు చెప్పబోయే లక్షణాలలో ఏ ఒక్కటి లేదా కొన్ని కనుక 37 వారాలలోపు జెస్టేషన్లో ఉంటే మాత్రం వైద్య సహాయం తప్పనిసరి. ఆగకుండా వస్తున్న పొత్తి కడుపులో నొప్పి, సాధారణంగా ప్రెగ్నెన్సీలో వచ్చే నడుము క్రింది భాగంలో నొప్పి మరింత ఎక్కువగా ఉన్నా, తీవ్రతలో మార్పు అనిపించిన, వెజైనల్ డిశ్చార్జ్ సాధారణ రంగు థిక్నెస్ కంటే వేరుగా ఉండడం, ముదురు కాఫీ రంగు డిశ్చార్జ్ లేదా రక్తంతో కూడుకున్న డిశ్చార్జ్ ఉన్నా వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. వీటితో పాటుగా కటివలయం అంటే పెల్విక్ ఏరియా, తొడలు, గజ్జల్లో విపరీతమైన నొప్పి, యోని ద్వారా ధారగా లీకైనట్టు అనిపించడం, ప్రతి 10 నిమిషాలకు అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో వస్తున్న నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే పొజిషన్ మార్చడం వల్ల కూడా తగ్గని నొప్పులన్నమాట. ఈ లక్షణాలన్నిటికీ కూడా వెనువెంటనే ఎమర్జెన్సీ వైద్య సహాయం అవసరం. ఇక ఒక్కోసారి రెగ్యులర్ గైనిక్ పరీక్షలో భాగంగా వైద్యులు కూడా ప్రీటర్మ్ లేబర్ అవకాశాలను పసిగట్టే వీలుంది. ఇలాంటి కండిషన్స్ లో అవసరమైన వైద్య సహాయం చేస్తూ తీసుకోవలసిన అదనపు జాగ్రత్తలను సూచిస్తారు వైద్యులు. కొంతమందికి అల్ట్రాసౌండ్ స్కాన్లో కొంచెం డౌట్ తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే సర్విక్స్ లెంగ్త్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. తగ్గుతూ ఉన్నట్లయితే వీళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వటము, తర్వాత ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్స్ ఇవ్వటం వల్ల టోకోలైటిక్ అంటాం, అంటే యూట్రస్ని రిలాక్స్ చేస్తాయి ఇవి. తర్వాత ఎక్కువ పని ఒత్తిడి ఉన్నవాళ్ళు, రాత్రిపూట నిద్ర, నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువసేపు నిల్చొని పనులు చేయాల్సి వచ్చేవాళ్ళు, ఇటువంటి స్త్రీలలో ఇలాంటి సమస్య ఉన్నట్లయితే, అంటే ఇరిటబుల్ యూట్రస్ చీటికి మాటికి యూట్రస్ గట్టిగా అవ్వటం, రిలాక్స్ అవ్వటం, వైట్ డిశ్చార్జ్ లాగా అవ్వటం, సర్విక్స్ స్కాన్లో షార్టన్ అవటం ఉన్న స్త్రీలైతే వీళ్ళకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెట్టి కొంచెం బెడ్ రెస్ట్, కొద్దిగా ఎక్కువగా రెస్ట్ తీసుకోగలగటం, ఇవన్నీ మనం అడ్వైస్ చేయాలి. మరికొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది, వెజైనల్ ఇన్ఫెక్షన్, ఎండోసర్వైకల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ వల్ల కూడా వాళ్ళకి యూట్రస్ ఇరిటబుల్గా మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఎండోసర్వైకల్ స్వాబ్ తీసి స్వాబ్ కల్చర్ ప్రకారం యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లయితే మనం ప్రీటర్మ్ లేబర్ని అవాయిడ్ చేయొచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు. తర్వాత టోకోలైటిక్ డ్రగ్స్ ఉన్నాయి కొన్ని, ఈ మందులు
వైద్య పర్యవేక్షణలు వాడినట్లయితే కొన్నిసార్లు మనం ప్రొలాంగ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీని. ప్రొలాంగ్ చేసినందువల్ల బేబీకి లంగ్ మెచ్యూరిటీ వస్తుంది. తర్వాత ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్ లాంటివి రాకుండా, ప్రీమెచ్యూరిటీ వల్ల వచ్చే ఎన్ఈసీలు ఇటువంటి సమస్యలు రాకుండా NICU కేర్ కూడా తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది.